లాస్ట్ ఇయర్ మోడల్ మాత్రం విపరీతంగా సేల్ అయింది. మరి ఈ ఇయర్ పరిస్థితి గురించి అండ్ సేమ్ ఫోన్ మరొక 1000 తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ అవబోతుంది. 2025లో దీన్ని అయితే అసలే యాక్సెప్ట్ చేయలేము. లాస్ట్ టైం కూడా అదే మిస్టేక్ చేశారు. ఈసారి అయినా ఇంప్రూవ్ చేయాల్సింది. ఈ బడ్జెట్లో ఆ విషయంలో మాత్రం ఆ మొబైల్ వే బెటర్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో వివో రీసెంట్గా లాంచ్ చేసిన బడ్జెట్ మొబైల్ వివో T4Xకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ రివ్యూ చేశాను. వివో T3X సేమ్ మొబైల్ iQOO Z9Xగా అయితే సేల్ అయింది. అండ్ ఈసారి వివో T4X లాంచ్ అయింది. ఏప్రిల్ 11న iQOO Z10X అయితే లాంచ్ అవబోతుంది. రెండు కూడా ఎగ్జాక్ట్ సేమ్ మొబైల్స్. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్ అవుతుంది, అది అమెజాన్లో సేల్ అవుతుంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఆ iQOO Z10X దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్లో లాంచ్ అవుతుంది. సో ఈ రివ్యూ iQOO Z10Xకి వివో T4Xకి రెండింటికి అప్లికేబుల్ అవుతుంది. జస్ట్ సెల్ అయ్యే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండ్ స్లైట్ డిజైన్ చేంజ్ తప్పితే హార్డ్వేర్ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి ఒకసారి బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూడండి. బాక్స్ పై అయితే వివో T4X 5G అని ఉంది. వైట్ బాక్స్ని అయితే ఇచ్చారు, చాలా క్లీన్గా ఉంది, త్వరలోనే మార్చిపోతుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ ఆబ్వియస్లీ మొబైల్ ఉంది, వారంటీ కార్డ్, 44 వాట్ చార్జర్, USB-A to C కేబుల్, TPU కేస్ ఉంది, సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ మొబైల్ విత్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే వచ్చింది. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి పాస్ చేసి చెక్ చేయండి. అండ్ ఓవర్ వ్యూ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, డ్యూయల్ సిమ్ని సపోర్ట్ చేస్తుంది. టాప్లో అయితే మనకి ఏమీ లేవు. బాటంలో మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి కెమెరా మాడ్యూల్లోనే IR బ్లాస్టర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి LED రింగ్ లైట్ అయితే ఉంది. సో ఇది కెమెరా లైటింగ్ కోసం కాదు, ఫ్లాష్ లైట్గా పనిచేయదు. సో ఫొటోస్ దిగడానికి లైటింగ్ కోసం అయితే కాదు, జస్ట్ LED ఇండికేటర్. అది దేనికి ఉపయోగపడుతుంది అనేది ముందు మాట్లాడుకున్నాం. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. వివో డిజైన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సింది అవసరం లేదు. డిజైన్ అయితే ఎక్సలెంట్గా తీసుకొస్తారు. ఈవెన్ బడ్జెట్ మొబైల్స్లో కూడా ఈ మొబైల్ కూడా సో లాస్ట్ జనరేషన్కి ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచి డిజైన్తో ఉంది. చూడ్డానికి ఈ 13,000 ఆ ప్రైస్ రేంజ్ మొబైల్లో అయితే కనిపించదు, కొంచెం ప్రీమియంగానే అనిపిస్తుంది. iQOO Neo 10R వాళ్ళు రీసెంట్గా 27,000-28,000లో లాంచ్ చేశారు. అది కూడా ప్రజెంట్ నా దగ్గర ఉంది. సో దీనికి చూడ్డానికి లుక్స్ పరంగా అయితే పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే సో కొంతమంది ఎక్కువ మొబైల్పై అవగాహన లేని వాళ్ళకు రఫ్గా ఇట్లా చూపెట్టి ఏది బాగుందంటే బ్యాక్ ఇదినే బాగుందన్న వాళ్ళు కూడా ఉన్నారు. డిజైన్ అయితే దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి డిజైన్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ ఈ కెమెరా మాడ్యూల్లో ఉన్న రింగ్ లైట్. ఇది ఆరా లైట్ కాదు, ఫొటోస్ తీసుకోవడానికి పనికొచ్చే లైట్ కాదు, జస్ట్ నోటిఫికేషన్స్ని సో డిస్ప్లే చేయడానికి హెల్ప్ అయ్యే LED ఇండికేటర్. సో ఈ LED లైట్ మనకి 6 టైప్ ఆఫ్ కలర్స్ని డిస్ప్లే చేయగలదు. మీరు కావాలంటే లైట్ కలర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్కి, మెసేజెస్కి, ఇంకా మ్యూజిక్కి కలర్ని బట్టి అయితే మీకు అర్థమవుతుంది. సో అది ఇన్కమింగ్ కాల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా అనేది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే యాజ్ యూజువల్ ఈ ప్రైస్ రేంజ్ లాగే కంప్లీట్ ప్లాస్టిక్ తోటే వస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాగ్తో ఇచ్చారు, బట్ గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. గ్లాసీ ఫినిషింగ్ వచ్చిన ఫింగర్ ప్రింట్స్ని అయితే ఎక్కువగా అయితే మనం ఈ పర్టికులర్ కలర్లో అయితే నోటీస్ చేసేలా అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఎలాంటి ఇష్యూస్గా అయితే అనిపించలేదు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మంచి విషయం, మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. అంటే కొంత డ్యూరబిలిటీని మనకి ఇవ్వగలదు అనే దానికోసం ఈ సర్టిఫికేషన్ అయితే తీసుకుంటారు. అంతేగాని సో మరీ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది కదా అని సో పడేయకండి, తట్టుకోదు. బట్ ఆ సర్టిఫికేషన్ ఉంటే కొంచెం భరోసాని బ్రాండ్స్ అయితే తీసుకుంటాయి. సో మనకి భరోసాని ఇవ్వడం కోసం. అండ్ ఈ మొబైల్ 6.72 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 393 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి. HDR10+ని సపోర్ట్ చేస్తుంది. HBM 1015 నిట్స్ వరకు వెళ్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఈసారన్నా వీళ్ళు AMOLEDని తీసుకొస్తే బాగుండేది. సో ఈ ప్రైస్ రేంజ్లో, అంటే ఈ ప్రైస్ రేంజ్కి దగ్గర ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లేతో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు లాస్ట్ జనరేషన్ వివో T3X, iQOO Z9Xలోనే AMOLED ఇవ్వాల్సింది, బట్ ఈసారైనా ఇస్తారనుకున్నాను. బట్ స్టిల్ వీళ్ళు సాక్రిఫైస్ అయితే చేశారు కాస్ట్ కటింగ్ కోసం AMOLED డిస్ప్లేని. ఈవెన్ దో IPS డిస్ప్లే అయినా డిస్ప్లే కలర్స్ అయితే చాలా బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, సన్ లైట్లో విజిబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. 1015 నిట్స్ అయినా కానీ మనకి సో అవుట్డోర్ విజిబిలిటీ పరంగా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించవు. ఇంకా మనకి యూట్యూబ్లో 4K HDR ప్లేబ్యాక్ అయితే చేస్తుంది, కానీ బ్రైట్నెస్ అయితే ఏమీ పాప్ అవ్వడం లేదు, నార్మల్గానే ఉంది. HDR వీడియో ప్లే అవుతుంది, కానీ
యాక్చువల్గా ఉండే బ్రైట్నెస్ ఉంది, ఇంకా ఏం పెరగట్లేదు. సో ఇంకా పీక్ అయితే ఏం వెళ్ళట్లేదు. ఇంకా బ్లాక్స్ కూడా బాగున్నాయి, AMOLED డిస్ప్లేతో కంపేర్ చేయలేము కానీ బాగుంది. అండ్ సాచురేషన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకా LCD డిస్ప్లే అయినా కానీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చారు, బట్ పర్టికులర్గా యూజ్ ఉండదు LCD ప్యానెల్లో. ఎందుకంటే AMOLED మొబైల్ ఓన్లీ AOD దగ్గర ఉన్న పిక్సెల్స్ మాత్రమే ఆన్ అవుతాయి, మిగతా అంతా ఆఫ్ అవుతాయి. కాబట్టి బ్యాటరీ కొంచెం సేవ్ అవుతుంది. బట్ LCD డిస్ప్లే కాబట్టి అలా కాదు. సో బ్యాక్ లైట్ కాబట్టి కంప్లీట్గా ఆన్ అవుతుంది. సో మనకి అంత యూజ్ ఉండదు, బ్యాటరీ అయితే సేవ్ అవ్వదు. అండ్ ఇంకా బెజల్స్ చూస్తే టాప్ అండ్ సైడ్స్ బెజల్స్ అయితే ఓకే, బట్ బాటంలో చిన్న అయితే కొంచెం పెద్దదిగానే ఉంది. బట్ ఈ ప్రైస్ రేంజ్కి అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్లో ఉన్న ఇయర్ పీస్ మనకి సెకండరీ స్పీకర్గా అయితే వస్తుంది. లౌడ్గా ఉంది, బట్ మ్యాక్సిమం వాల్యూమ్లో కొంచెం డిస్టార్షన్ అయితే ఉంది. బట్ ఓవరాల్ క్వాలిటీ పర్లేదని అయితే చెప్పొచ్చు. ఒకసారి శాంపిల్ వినండి. ఓవరాల్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే స్టాండ్ అలోన్ డివైస్గా చూస్తే బాగుంది, బట్ కాంపిటీషన్తో కంపేర్ చేస్తే సో మనకి CMF Phone 1, Realme Narzo 70 Turbo ఇవి మనకి దగ్గర ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. అవి AMOLED డిస్ప్లేతో వస్తాయి. అలా చూస్తే మాత్రం సో ఇందులో AMOLED ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని అయితే అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. AnTuTuలో 7,25,000 అయితే స్కోర్ చేసింది. అండ్ LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ని ఇచ్చారు. ఇదైతే చాలా మంచి విషయం. ఈ ప్రైస్ రేంజ్లో Dimensity 7300, UFS 3.1 సో బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడంలో ఈ మొబైల్లో అయితే హెల్ప్ అయ్యాయి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ థ్రోటిల్ టెస్ట్లో కూడా చాలా స్మూత్గా స్టేబుల్గా పర్ఫామ్ చేసింది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే BGMIని 60 FPSలో కాన్స్టాంట్గా ప్లే చేస్తుంది. 1 అవర్ అలా దాటిన తర్వాత మైనర్ ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. లాంగ్ అవర్స్కి బాగానే ఉంటుంది, కాకపోతే ఫ్రీక్వెంట్ ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. అండ్ టెంపరేచర్ సమ్మర్ కాబట్టి నియర్లీ 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అయితే వెళ్తుంది. అండ్ జంక్షన్ ఇంపాక్ట్ని కూడా 60 FPSలో బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ 1 అవర్ దాడి జంక్షన్ ఇంపాక్ట్ ఆడినట్లయితే మాత్రం బ్లాక్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా అన్ని Vivo IQ మొబైల్స్లో ఉండే గేమింగ్ మోడ్ దీంట్లో కూడా ఉంటుంది. అండ్ వాయిస్ చేంజర్, 4D వైబ్రేషన్స్, 400% వాల్యూమ్ బూస్టర్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డే టు డే యూసేజ్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. యాప్స్ని అయితే చాలా ఫాస్ట్గా ఓపెన్ చేయగలుగుతుంది, చాలా ఫాస్ట్గా క్లోజ్ చేయగలుగుతుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అండ్ ఫ్లూయిడ్గా ఉంది. బట్ పర్ఫార్మెన్స్ పరంగా CMF Phone 1, Realme Narzo 70 Turboతో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు మొబైల్స్లో Dimensity 7300ని ఆప్టిమైజ్ చేసి 7300 Pro, 7300 ఎనర్జీగా తీసుకొచ్చారు. అందుకే BGMI 90 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మాత్రం 60 FPS వరకే ఉంది. గేమింగ్ పరంగా చూస్తే మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తుంది వాటితో కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో చాలా సాలిడ్గా ఉంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ సెన్సార్, మరొక 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ సెన్సార్. అది ఇవ్వకపోయినా బాగుండేది. సో మెయిన్ సెన్సార్ మాత్రం డే టైంలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డీసెంట్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ బాగున్నాయి. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ కూడా ఓకే, కొన్నిసార్లు బాగా వస్తుంది, మరి కొన్నిసార్లు మాత్రం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇంకా డైనమిక్ రేంజ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి, నాట్ బ్యాడ్. అండ్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి, స్కిన్ టోన్స్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ 1Xలోనే తీసుకోవచ్చు. లాస్ట్ టైం లాగా 2X తీసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఫ్రంట్ కెమెరా జస్ట్ 8 మెగాపిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. ఈ 2025లో ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు 16 మెగాపిక్సెల్ అయినా అట్లీస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది, 13 or 16. బట్ సర్ప్రైజింగ్లీ ఈవెన్ దో 8 MP కెమెరా అయినా కానీ ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో ఎక్స్పోజర్ కంట్రోల్ డీసెంట్గా అనిపించింది. అండ్ స్కిన్ టోన్స్ బాగున్నాయి, ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి. ఇంకా వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం మెయిన్ సెన్సార్ని యూజ్ చేసి 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే పర్లేదు, స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. బట్ మీరు 1080pకి వెళ్తే ఇంకొంచెం స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో 1080p 30 FPS వరకే వీడియోని షూట్ చేయొచ్చు. సో ఇదైతే పర్లేదు, యూజబుల్గానే ఉంది. అండ్ వీడియోలో పోర్ట్రేట్ వీడియో, వోకల్ ఎన్హాన్స్మెంట్ అలాంటి ఫీచర్స్ జనరల్గా Vivo IQ మొబైల్స్లో చూస్తాం కదా, అవైతే ఇందులో లేవు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ IPS LCD డిస్ప్లే కావడం వల్ల ఏమో కానీ సో 6500 mAhకి తగినట్టుగా అయితే నాకు అనిపించలేదు. ఇంకొక 1 అవర్ అయితే కొంచెం తక్కువ వచ్చినట్టు అయితే అనిపించింది. సో స్క్రీన్ ఆన్ టైం ఒక్కో యూజర్కి ఒక్కోలా ఉంటుంది. దాన్ని అయితే మనం పర్టికులర్గా మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ నేను వాడే యాప్స్కి అయితే నాకు 8 అవర్స్ దగ్గర వరకు అయితే వచ్చింది. సో మీరు వాడే యాప్స్ని బట్టి కొందరికి మోర్ దెన్ 10 అవర్స్, కొందరికి
6 hours 7 hours కూడా రావచ్చు. బట్ ఎంత హెవీ యూజర్స్కైనా ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 1 hour 20 minutes అయితే పడుతుంది బాక్స్లో ఇచ్చిన 45 watt ఛార్జర్తో. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్స్ బాగున్నాయి, 8 5G బ్యాండ్స్ ఉన్నాయి, 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ అన్ని సెన్సార్స్ని ఇచ్చారు, దేన్ని కూడా స్కిప్ చేయలేదు. అండ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, ఫన్ టచ్ OS 15తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తున్నారు. సో 2 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ రెగ్యులర్గా మనం ఫన్ టచ్ OS చూసే ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో అండ్ ఫన్ టచ్ OSలో మనకు కనిపించే బ్లోట్వేర్ కూడా ఇందులో కనిపిస్తుంది. హాట్ గేమ్స్, హాట్ యాప్స్ వీటిని అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో అదైతే మంచి విషయం. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా కాన్ అని కాదు, కానీ ఈ ప్రైస్ రేంజ్కి దగ్గర ప్రైస్ రేంజ్లో ఇంకో 1000 2000 యాడ్ చేసుకుంటే AMOLED డిస్ప్లేతో అండ్ స్లైట్లీ బెటర్ పర్ఫార్మెన్స్తో మొబైల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ మొబైల్ని ఈసారి అయినా వీళ్ళు AMOLEDతో తీసుకొస్తే బాగుండేది. సో ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఎ ఇండివిజువల్ ఫోన్గా చూస్తే, స్టాండ్ అలోన్ ఫోన్గా చూస్తే డెఫినెట్గా 14,000కి అయితే లాంచ్ చేశారు. బ్యాంక్ డిస్కౌంట్తో 13,000కి వస్తుంది. సో చాలా మంచి ఆప్షన్. ఇంకా iQOO Z10X April 11th లాంచ్ అవుతుంది. అది దీనికంటే ఇంకో 500 to 1000 తక్కువలో వస్తుంది. ఒకవేళ 12,000 దగ్గరలో వస్తే డెఫినెట్గా అన్డౌటెడ్లీ చాలా అంటే చాలా మంచి ఫోన్. ఈ ప్రైస్ రేంజ్కి దగ్గరగా ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే సో బ్యాంక్ డిస్కౌంట్తో చాలాసార్లు CMF Phone 1, Realme Narzo 70 Turbo సో ఇది వచ్చే ప్రైస్ రేంజ్లోనే వస్తున్నాయి. అవి AMOLED డిస్ప్లేతో వస్తాయి. CMF Phone 1 అంటే బాక్స్లో ఛార్జర్ లేదు కాబట్టి అది వేరు. బట్ Realme Narzo 70 Turbo మాత్రం విత్ ఛార్జర్ వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది మీకు ఇంకా బెటర్గా అనిపించవచ్చు AMOLED డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకి. కాకపోతే ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఇది 1 year ఎక్స్ట్రా అప్డేట్స్తో వస్తుంది, బెటర్ బ్యాటరీతో వస్తుంది, అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ CMF Phone 1లో లేని ఛార్జర్ మనకి బాక్స్లోనే వస్తుంది. ఫైనల్గా మాకు AMOLED డిస్ప్లే కావాలి, UI బాగుండాలి, సో బాక్స్లో ఛార్జర్ లేకున్నా పర్లేదు అనుకుంటే CMF Phone 1 మీకు బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. లేదు బాక్స్లో ఛార్జర్ కూడా కావాలి అనుకుంటే Realme Narzo 70 Turbo బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మాకు లేటెస్ట్ మొబైల్ కావాలి, బెటర్ బ్యాటరీ కావాలి, బెటర్ కెమెరా కావాలి అనుకుంటే ఇది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు ఇంకో 2000 ఎక్స్ట్రా పెట్టుకోగలం అనుకుంటే కార్డ్ డిస్కౌంట్తో 15,000లో Realme P3 వస్తుంది. సో మీకు AMOLED డిస్ప్లే, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ IP69 రేటింగ్తో కూడా వస్తుంది. ఒక 2000 ఎక్స్ట్రా చేసుకుంటే వీటన్నింటికంటే అది మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది ఆఫర్లో. సో ఇది Vivo T4X iQOO Z10X అమెజాన్లో అయితే April 11th మనకి సో లాంచ్ అవ్వబోతుంది. దీంతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.